రీసెంట్గా పాస్టర్ ప్రవీణ్ గారిది యాక్సిడెంట్ కాదు, హత్య కాదు. ఆయనే సెల్ఫ్ కంట్రోల్ లేక ఏలూరులో రమ్ము తీసుకొని తాగి డ్రైవ్ చేయలేక ఒక చోట ఒక సిమెంట్ బల్ల మీద కూర్చొని వెళ్ళాలి వెళ్ళాలి అని చాలామంది ఎవరైనా సరే మధ్యలో కనిపించిన వాళ్ళు మీరు డ్రింక్ చేశారు వెళ్ళలేరు ఉండండి ఇక్కడే అని చెబితే కూడా వినకుండా వెళ్ళాడు. అందుకే కింద పడి అలా జరిగింది అంటున్నారు. కానీ వీరికి సంబంధించిన ఆధారాలు కూడా వీడియోలో చక్కర్లు కొడుతున్నాయి. కొంతమంది ఏమో వీటిని అబద్ధాలు అంటున్నారు. అదేంటి అంటే ఏలూరులోనే ఒక వైన్ షాప్లో ఒక సీసీ ఫుటేజ్ మనం చూస్తున్నాం. కానీ ఆ వైన్ షాప్లో అతను వేరే వాళ్ళందరితో మాట్లాడుతున్నాడు, కానీ ఈ పాస్టర్ గారితో మాట్లాడుతున్నట్టుగా అక్కడ లేదు, చూసినట్టుగా కనిపిస్తుంది. ఇది ఫేక్ అయి ఉండొచ్చు, లేదా నిజమైతే నిజం కూడా కావచ్చు. దీనికి సంబంధించిన ఎంక్వైరీ పోలీసులు ఇంకా చేస్తూనే ఉన్నారు. అదేం విచిత్రమో 4 రోజులైనా ఇంకా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నారు. సో మెయిన్గా ఏంటంటే ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. మీరు క్రిస్టియనా అని అడిగారు ఒక ఆయన. నేను క్రిస్టియన్నో కాదు పక్కన పెడితే, ఇది యూట్యూబ్ ఛానల్. దీంట్లో సినిమాల గురించి పాలిటిక్స్ గురించి నేను మాట్లాడుతూ ఉంటాను. ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను. దానిలో భాగంగానే చేశాను తప్ప నేను హిందువును కాబట్టి ముస్లిం వీడియోలు చేయడము, నేను హిందువును కాబట్టి క్రిస్టియన్స్ని కించపరిచినట్టుగా మాట్లాడడము, ఇలాంటివేవి నా వీడియోస్ ఉండవు, చేయలేదు కూడా. ఇక్కడ ఒక ప్రాణం పోయింది. మనిషిగా ఆలోచించాలి. ఆడు దుర్మార్గుడు కావచ్చు, టెర్రరిస్ట్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రాణం పోయింది. దాని గురించే ఈ వీడియోలో, అంతే. ఆయనకి నాకు చుట్టరికం లేదు. ఐఎమ్ నాట్ ఎ క్రిస్టియన్. క్రిస్టియన్ మతం అంటే గౌరవం ఉంది. వీళ్ళు చేసే ఆకృత్యాల గురించి అయితే కాదు, వాళ్ళు చేసే మత మార్పిడులకి కూడా కాదు. క్రిస్టియానిటీ మతం మీద గౌరవం ఉంది, దట్స్ ఆల్, అంతే. నేను హిందువుని, ఓకేనా. సో ఈయన తాగినట్టుగా ఆధారాలు ఇంకా నిర్ధారణలు లేవు. కానీ ఈయన చనిపోక ముందే ఒక బైక్ మెకానిక్ షాప్ దగ్గర మెకానిక్ అయితే మాట్లాడాడు, పోలీసులతో మాట్లాడాడు, ఎంక్వైరీకి సహకరించాడు. హెడ్లైట్ పగిలిపోయి నా దగ్గరికి వచ్చాడండి. హెడ్లైట్ లోపల డూమ్ బయటకు వచ్చేసింది, దాన్ని తాడుతో కట్టాను నేను, అయినా అది ఉండలేదు. పోలీసు వాళ్ళు కూడా అప్పుడు ఉన్నారు అని చెప్పాడు. మిగతా వివరాలన్నీ పోలీసులు ఎంక్వైరీ చేసి వాళ్ళ అవుట్పుట్ ఇస్తే తప్ప నిజం అనేది మనం నిర్ధారించుకోలేము. ఎందుకంటే ఒకవేళ ఆయన ఆల్కహాల్ కనుక నిజంగానే ఏలూరులో కొనుక్కొని ఎక్కడైనా దారిలో డ్రింక్ చేసి ఉంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లో బయటికి వచ్చి ఉండాలి. ఒకవేళ అలా వచ్చి ఉంటే పోలీసులు మనకి చెప్పి ఉండేవాళ్ళు. ఒకవేళ చెప్పకపోయి ఉంటే ఏ కారణంతో చెప్పకుండా ఉండాల్సి వచ్చిందో అది కూడా చెప్పాల్సి ఉంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎందుకు దీని గురించి రియాక్ట్ అవ్వట్లేదు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఇప్పుడు చించుకోవట్లేదు? అర్థం కావట్లేదు. ఏ మీడియా దీన్ని హైలైట్ చేయట్లేదు. ముఖ్యంగా టీవీ నేను ఎటుపోయాడో తెలియదు. ఆంధ్రజ్యోతి హైలైట్ చేయట్లే. ఎందుకు చూపించట్లేదు? పోతే పోయాడులే అనుకున్నారేమో. చూద్దాం ఇంకేం జరుగుతుందో.